పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా? సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, నా మంచి దేవా, నీకు వందనాలు నాయన. ఈ ఆనంద మాసములో మీ పుట్టుకను గురించిన నాయన సత్యాలను నేర్చుకుంటూ నీ పుట్టుక ఆవశ్యకతను గురించిన అనేక విషయాలను మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పిస్తూ ఉన్నారు నాయన. అయా గతించిన 4 భాగాలుగా నైనా 5 భాగాలుగా నైనా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నీ వంశవృక్షంలో ఎవరెవరు ఉంచబడ్డారో, వారు ఏ రీతిగా జీవించారో, వారి మొదటి జీవితం తరువాత జీవితం ఏ రీతిగా మారిందో మేము ధ్యానం చేసాం, నేర్చుకున్నాం నాయన. నీ వంశవృక్షంలో వారిని ఉంచడానికి గల కారణాన్ని తెలియచేసావు. నీవి భూమి మీదకి రావడానికి నాయన ప్రధానమైనటువంటి కారణాన్ని కూడా తెలియచేసావు. ఇంకనూ నాయన అనేక విషయాలు మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ప్రియదేవుని పిల్లారా, క్రీస్తు వంశావళిలో ఉంచబడినటువంటి 5 స్త్రీలలో 5వ స్త్రీగా మరి కన్య అయిన మరియ మనం తెలుసుకున్నాం. కన్య అయిన మరియ ఉంచబడిందని మనం ధ్యానం చేశాం. ప్రియదేవుని పిల్లారా, కన్య అయిన మరియ తన జీవితాన్ని ప్రభువుకు ఎందుకు నచ్చింది? కన్య అయిన మరియే ప్రభువుకు ఎందుకు నచ్చింది? తన వంశవృక్షంలో మరి మరియ ఉండటానికి గల కారణం ఏమిటి? మరియలో ఆ ప్రత్యేకత ఏమిటి? ఎందుకు సర్వశక్తి కలిగినటువంటి లోక రక్షకుడు తన గర్భంలో నుండి ఉద్భవించటానికి, తన గర్భంలో నుండి ఈ లోకంలోనికి మానవ రూపుగా రావడానికి మరి ఉద్దేశించబడింది, అంగీకరించింది? దేని పిల్లలారా, ఈ రోజున మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, కన్య అయిన మరియ తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించింది. తన యొక్క ఆశలను, తన కోరికలను, యవన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క శరీర కోరికలను తాను నెరవేర్చుకొనకుండా, దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏ ఆలోచన అయితే దేవుడు మెచ్చుకుంటాడో, ఏ క్రియలు కలిగి ఉంటే దేవునికి ఇష్టమవుతుందో, ఏ ఆలోచన, ఏ తలంపులు దేవునికి ఇంపుగా ఉంటాయో, మరి దేవుని యొక్క లేఖనాలను పరిశోధించిన దానిగా, లేఖనాలను తరచి చూసిన దానిగా మరి కన్య మరియ తనకు తానుగా దేవునికి సమర్పించుకుంది. అందుకనే ఆనాటి దినాలలో ఉన్నటువంటి అనేక మందిలో ఆమె ప్రత్యేకించబడింది. ప్రియదేవుని పిల్లారా, దానికంటే ముందుగా ఒక మాట మీకు చెప్పగలను. ఏమిటో తెలుసా? ఆమె దేవుని యొక్క ఏర్పాటులో ఉంది. ఆమె దేవుని ఏర్పాటులో ఉంది కనుకనే తన జీవితాన్ని ఎక్కడ కూడా జారిపోకుండా, తన యవన బ్రతుకును తల్లిదండ్రులకు, మరి తన యొక్క మరి తోబుట్టువులకు, తన కుటుంబానికి మచ్చ తెచ్చేదానిగా బ్రతకలేదు కన్య అయిన మరియ జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్య పాఠము ఇదే. ప్రభువుకు నచ్చినట్లుగా తాను జీవించింది. ఆనాటి దినాలలో ఉన్నటువంటి అందరి కన్యకల వలె తాను విచ్చలవిడిగా జీవించినటువంటి జీవితము
కన్య అయిన మరియకు లేదు. అందుకే ప్రభువు ఏర్పాటులోకి తాను వెళ్ళగలిగింది. ప్రియదేని పిల్లలారా, కన్య మరియ జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, ఆమెను ఈ రోజున ఈ నేటి సమాజము ఏ రీతిగా చిత్రీకరిస్తూ ఉంది. నేటి సమాజము కన్య మరియ జీవితాన్ని అర్థం చేసుకోవటంలో, ఆమె యొక్క త్యాగాన్ని గుర్తించటంలో, ఆమె చేసినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి క్రీస్తు కొరకు తాను చేసిన త్యాగము ఎంత గొప్పదో దేని పిల్లరా ఆలోచన చేయకుండా, కనీస జ్ఞానముతో వివేచించకుండా ఆమెను గురించి చెడ్డగా మాట్లాడిన వారు, చెడ్డ రచనలు చేసిన వారు, అనేక డాక్యుమెంటరీలు తీసిన వారు ఈ లోకంలో లేరంటారా? దేవుని పిల్లరా, అలాగున వారు మారటానికి కేవలము ఒక్కటే, ఈ లోకాధికారి అయినటువంటి అపవాది. ఈ లోకంలో ఉన్నదంతా చెడ్డది. చెడిపోయినటువంటి వారు అందరూ చెడిపోయారు అనుకుంటారు. కాబట్టి ఈ రోజున సత్యానికి మసిపూసి సత్యాన్ని అసత్యంగా మార్చాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని యుగాలుగా ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు తన ఏర్పాటులో ఉన్నటువంటి వారి మీద ఆ మచ్చ పడకుండా ఆయన చరిత్రకు ఆధారభూతుడిగా ఈ రోజున ప్రభు అయిన క్రీస్తు మనకు కనబడతా ఉన్నారు. ప్రియదేని పిల్లరా, కన్య అయిన మరియ జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? ఈ రోజున ఆయన ఏర్పాటులోనికి ఆమె వెళ్ళగలిగిందంటే ఆమె ఎంత భక్తి శ్రద్ధలను చూపింది. దేవుని వాక్యం అంటే విధేయత చూపింది. మొదట తల్లిదండ్రులకు విధేయురాలుగా బ్రతికింది. తల్లిదండ్రులకు అవమానం తెచ్చేటువంటి ఆ యవనకాలపు బ్రతుకును ఆమె తృణప్రాయంగా త్రోసివేసింది. కాబట్టి ప్రభు యొక్క కన్నుల్లో పడింది, ప్రభు యొక్క ఏర్పాటులోకి వెళ్ళింది. దేని పిల్లరా, కాబట్టి కన్య మరియ జీవితంలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటో తెలుసా? ప్రభు యొక్క పాదాల చెంత తన యొక్క జీవితాన్ని అర్పించుకుంది. ప్రభు కొరకే జీవించాలని తనను తాను ప్రభువుకు అర్పించుకుంది. ప్రభు కొరకు త్యాగమైపోయింది. ప్రభు యొక్క మాటలనే వినాలని, ప్రభు యొక్క వాక్యమనే ధ్యానించాలని, ప్రభు యొక్క మార్గంలోనే నడవాలని ఆమె చిన్నతనము నుండి అలవాటుగా దానిని చేసుకుంది. అంతేకాదండి, ఆమె లేఖనాలను విని వాటిని విడిచిపెట్టేదానిగా లేకుండా, లేఖనాలలో ప్రాయబడిన క్రీస్తు ప్రభు యొక్క జనన విధాన్ని తెలుసుకున్నదానిగా ఈ రోజున మనము కన్య మరియ జీవితంలో మనం చూడవచ్చును. ప్రియదేని పిల్లారా, చిత్తములో ప్రభువు యొక్క ఏర్పాటులో తానున్నదని ప్రభువు యొక్క దూతే స్వయంగా తన దగ్గరికి దిగి వచ్చినప్పుడు దానిని గ్రహించగలిగింది. సత్యవంతురాలైన జీవము కలిగిన దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకున్నటువంటి కన్య అయిన మరియ. దేవుని పిల్లారా, నీవు దేవుని ఏర్పాటులో ఉంటే దేవుని యొక్క కార్యాలు నీలో ప్రతిబింబిస్తాయి. మరియ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. క్రీస్తు ప్రభుల వారే ఆమె గర్భమును కోరుకున్నారు. దేవుని పిల్లలారా, ఆయన తన గర్భములో ఉద్భవించటానికి సర్వశక్తి కలిగినటువంటి దేవునికి ఇష్టమైంది. ఎందుకో తెలుసా? ఆమె తన యవ్వన జీవితాన్ని, తన కన్యత్వాన్ని ఆమె కాపాడుకుంది, పరిశుద్ధముగా కాపాడుకుంది. పరిశుద్ధమైనటువంటి కార్యము తన జీవితంలో జరగబోతుందని చెప్పే ప్రభు యొక్క ఏర్పాటులోకి సర్వశక్తి కలిగిన దేవుడు తన ప్రియకుమారుని తన గర్భమున పుట్టింపచేశాడు. ఆయన ఈ లోకానికి మానవ రూపిగా రావటానికి కన్య మరియ ఒక వాహకంగా, ఒక సాధనంగా ఆమె ఉపయోగపడింది ప్రభువుకు. ఎంత ధన్యురాలండి! కేవలము ఆమెను ధన్యురాలు అని అంటే సరిపోతుందా? దేవుని పిల్లారా, ఆమె యొక్క త్యాగాన్ని మనం గుర్తించకుండా, దేవుని ఏర్పాటులో తను ఎంతగా ఎన్ని యుగాల నుండి దేవుని ఏర్పాటులో ఉందో, ఈ రోజున నీవు దేవుని ఏర్పాటులో ఉండి కూడా ఆయనకు ఉపయోగపడే పాత్రగా నీవు మారటం లేదేంటి? దేవుని ఏర్పాటులో నీవు లేకపోతే నీ జీవితంలో ఎప్పటికీ కూడా నిజమైన సంతోషకరమైనటువంటి క్రిస్మస్ ఎప్పటికీ నీవు జరుపుకోలేవు.
నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ జరగాలి అని అంటే కన్య మరియ ఏ రీతిగా మరి సర్వశక్తి కలిగిన దేవుని ఏర్పాటులోనికి మరి వెళ్ళగలిగిందో అట్లాంటి సిద్ధపాటు మనస్సు, సిద్ధపాటు జీవితం మనలో ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. కన్య మరియ ఏ రీతిగా అయితే ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించుకుందో, ఈ రోజున నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటే ప్రభువు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన ఉద్భవించటానికి, ఆయన జన్మించటానికి ఇష్టపడతా ఉన్నాడు. నూతన జీవాన్ని ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎంతకాలము నీవు ప్రభు యొక్క ఏర్పాటును త్రోసివేస్తావు, ప్రభు యొక్క చిత్తాన్ని నీవు త్రోసివేస్తావు, ప్రభు యొక్క మరి ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఎంతకాలము నీవు తప్పించుకుని తిరుగుతావు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ రోజున నీ జీవితంలో ప్రభు యొక్క ఏర్పాటును తృణీకరించి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని త్రోసివేసి, ప్రభు యొక్క చిత్తాన్ని నీవు నెరవేర్చకుండా నీ జీవితాన్ని ముగిస్తున్నావే. ప్రభువుకు నువ్వేమని సమాధానం చెప్పుకోగలవు? ప్రభువు నిన్ను లెక్కలో ఉంచుతాడు కదూ. ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా ఈ రోజున క్రిస్మస్ ఆనందము నా జీవితంలో క్రీస్తు నా కొరకు పుట్టాడు అని బెంకాలు పలుకుతున్నావే, దానివల్ల నీకు ప్రయోజనం ఉందా? నిజమైన క్రైస్తవునిగా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాలని, మరి ఆనందించాలని ఒక కోరిక నీకు ఉంటే గనక ఈ రోజున నీలో ఉన్న ఈ లోక పోకడలను విడిచిపెట్టి కన్య అయిన మరియ ఏ రీతిగా ప్రభు యొక్క ఏర్పాటులోనికి వెళ్ళిందో, ప్రభువు చేత సిద్ధపరచబడిందో ఆ రీతిగా నీవు ప్రభువు చేత సిద్ధపరచబడినటువంటి జీవితాన్ని కలిగి ప్రభువుకు ఉపయోగపడేటువంటి పాత్రగా ఈ రోజు నుండైనా నీవు మారాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇప్పటికైనాను ఆయన ఆశను నెరవేర్చడానికి నీవు ఇష్టపడుతున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నీకు ఇవ్వాలని ఆయన ఎన్నో సంవత్సరాలుగా నీకోసం వేచి అన్నాడు కదూ. ఆయన తన చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. కన్య అయిన మరియ తన జీవితాన్ని ఏ రీతిగా ప్రభువుకు అర్పించిందో, హృదయం పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితినైనా ఎదుర్కోవటానికి మరి మరియ చేసిన త్యాగం ఎంత గొప్పదో మీకు తెలుసా? ఒక పురుషునికి ప్రదానం చేయబడిన తరువాత ఆమె గర్భవతి అయితే, హృదయం పిల్లరా, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా మీకు? ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 23వ వచనములో ఏమని వ్రాయబడిందో తెలుసా? కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావగొట్టవలెను. హృదయం పిల్లరా, దేవుని యొక్క ధర్మశాస్త్రము ఎంత మరి తేటగా ఉన్నదో చూసారా? మరియా వీటినేటిని కూడా లెక్క చేయలేదు. ఎందుకంటే ఆమె ప్రభు యొక్క ఏర్పాటులో ఉంది, ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించుకుంది. అందుకనే క్రీస్తు తన వంశవృక్షములో ఆమెను మరి ఉంచుకోవటానికి ఇష్టపడ్డాడు. వంశవృక్షములో ఆమె పేరును ఉంచటానికి ప్రభువుకు ఇష్టమైంది. ప్రియదేని పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ మరియ జడిసిందంటారా? మరియ దేనికైనా సిద్ధపడిపోయింది. అలాంటి సిద్ధపాటు, తెగింపు నీకుందా ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుడా? ఎంతకాలము నీవు క్రిస్మస్ పండుగను ఒక పండుగలాగా ఏదో నామకార్థముగా ఆచారబద్ధమైనటువంటి రీతిలో నీవు జరుపుతావు? ప్రభు కొరకు తెగింపు అనేటువంటిది నీ జీవితంలో ఉందా? కన్య మరియ ఏ రీతిగా తెగించిందో, ప్రాణానికి తెగించి చేసినటువంటి కార్యము, నీవెప్పుడైతే సంసిద్ధుడుగా ఉంటావో, ప్రభు కొరకు నీవు తెగింపు కలిగినటువంటి వ్యక్తిగా ఎప్పుడైతే మారతావో, ప్రభువు నీకు తోడుంటాడు, నీకు ఎదురుండదు. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, కన్య మరియ ఏ రీతిగా ప్రభువుకు తను సమర్పించుకుందో, తన కోసము మరి ప్రభు కోసము సమస్తాన్ని త్యాగం చేసిందో, మరి తెగించి ఈ కార్యానికి ఒప్పుకుందో,
ఆ రీతిగా నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా ఒక తెగింపు అనేటువంటిది ఉండాలి అని, నిజమైన క్రిస్మస్ ఆనందముని పొందుకోవాలంటే ప్రభువుకు నిన్ను నీవు సమర్పించుకోవాలని, క్రీస్తు నీ హృదయంలో ఉదయించాలి అని అంటే మొదట క్రీస్తును నీ శరీరంలోనికి నీ హృదయంలోనికి నీవు ఆహ్వానించాలి. ఆ రీతిగా ప్రభువును ఈ రోజున నీవు ఆహ్వానించి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నీవును నీ కుటుంబమును పొందుకోవాలని ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను ఆ రీతిగా దీవించునుగాక. ఈ ఆనంద మాసములో మీ కుటుంబాలలో సంతోష సమాధానాలు నిండారుగా పారునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియదేని పిల్లారా, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలనైనా. ఎన్ని స్తుతులు చెల్లించినా, ఎన్ని మహిమలు నీకు చెల్లించినా తక్కువేనైనా. ఎందుకంటే నీ ప్రేమలో నీ ఏర్పాటులో మేము ఉండబట్టే ఈ క్షణం వరకు మేము సజీవులుగా ఉన్నాము నాయన. అయా నీ ఏర్పాటులో నైనా మీ యొక్క నైనా ఏర్పాటులో మేము గనక లేకపోతే ఈ క్షణమును మేము చూసేవారం కాదు నాయన. తండ్రి, కన్య మరియ ఏ రీతిగా నాయన తన జీవితాన్ని నీకు సమర్పించుకుందో, ఆనాటి కన్యకలలో అనేక మంది మరియలు ఉన్నప్పటికీ నాయన ప్రత్యేకింపబడినటువంటి కన్యకగా నాయన మరియను మీరు ఎన్నుకున్నారు నాయన. అనేక మంది కన్యకలలో కేవలము ఒక్క కన్యకను మీరు ఎన్నుకోవడానికి గల కారణం దేవా తన జీవితాన్ని నాయన సమస్తాన్ని నీకు ఆయన తానుగా అర్పించుకుంది నాయన. అయా తన ఏర్పాటులో ఆయన నీ ఏర్పాటులో తను ఉండటానికి తన జీవితాన్ని త్యాగం చేసింది నాయన. తెగించి నీ కొరకు ఆయన కార్యానికి ఒప్పుకుంది నాయన. దేవా అట్లాంటి మనస్సు, తెగింపు మనస్సు ఈ రోజున లేకుండా వ్యర్థమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తూ వ్యర్థమైన సంతోషాలను, క్షణికమైనటువంటి ఈ లోక సంబంధమైన ఆనందాన్ని కోరుకుంటున్నటువంటి నీ పిల్లలతో మీరు సూటిగా మాట్లాడారు. ఈ రోజున కన్య మరియ జీవితంలో నేర్చుకున్న పాఠాలు, నీ పుట్టుకకు నాయనా నీ పుట్టుక ఆవశ్యకత ఎంత మరి అవసరమో నాయన నీవు తెలియచేస్తున్నందుకు వందనాలు నాయన. నీ పుట్టుక ఆవశ్యకతను తెలుసుకోనకుండా వ్యర్థముగా నిన్ను ఆరాధిస్తున్నాను. నీ ప్రియబిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ కొరకు తెగించే మనస్సు నాయనా, నీ కొరకు సమస్తాన్ని త్యాగం చేసేటువంటి మనస్సు నీ ప్రియబిడ్డలందరికీ అనుగ్రహించమని, ఈ ఆనంద మాసములో ఏ కుటుంబంలో అయితేనైనా అసమాధానము రాజ్యం వెళుతూ ఉందో, ఏ కుటుంబంలో అయితే నైనా శ్రమలు, శోధనలు, నైనా వేదనలు నైనా పరిభ్రమిస్తూ ఉన్నాయో, అట్టి వాటన్నిటి నుండి వాటిని విరిపించి నిజమైన క్రిస్మస్ ఆనందము ప్రతి ఇంటిలో ప్రతి గృహంలో ఉండినట్లుగా సహాయం దయచేయమని, ఏదైనా మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామం పేరట ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.